తమిళనాడులో సినిమా యాక్టర్లు అందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలని ఆశ్రయించడం అనేది ఇది ఇప్పుడిది కాదు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఎంజీఆర్ నుంచి అదేవిధంగా సత్యరాజ్ అయితేమి, అదేవిధంగా శరత్ కుమార్ అయితేమి అందరూ కూడా రాజకీయ పార్టీలు స్థాపించి, కమలాసంతో సైతం రాజకీయ పార్టీలు స్థాపించి రాజకీయాల్లో పైకి రావాలన్న ఒక ఉద్దేశంతో తమిళనాడులో ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము. ఈరోజు ప్రధానంగా చెప్పాలంటే బీజేపీలో చేరిన మీనా గురించి చెప్పాలంటే, మీనా గత కొన్ని సంవత్సరాలుగా చిత్రాలలో పాత్రలు కానీ ఇతరత్ర ఏది కానీ లేకుండా ఖాళీగా ఉంది. ఒకప్పుడు అగ్రనటిగా ఎలుగొందిన మీనా ఈరోజు బీజేపీలో చేరిందంటే, బీజేపీలో చేరడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఎలక్షన్స్ 2026లో అక్కడ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కొన్ని రాజకీయ పార్టీలని ఆశ్రయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఏఐడిఎంకే, బీజేపీ రెండు అలయన్స్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీలో చేరడం జరిగిందని చెప్పవచ్చు. ఇలా చాలామంది కూడా ఇప్పుడు డిఎంకేలో చేరే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేవిధంగా టీవీకే విజయ్ పార్టీలో చేరే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రామారావు గారి కంటే ముందు జగయ్య గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే నిలబడ్డాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానానికి వచ్చింది ఓన్లీ రామారావు గారి తర్వాతనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా రెండు రాజకీయ పార్టీలు సినీ నేపథ్యం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అయితేమి, అదేవిధంగా రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రెండు ఉన్నాయి. అక్కడ మొత్తం డిఎంకే అన్ని పార్టీలు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న పార్టీలే ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళే ఆధిపత్యం ఉంటుందన్నమాట. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు అది ఇది వాటి పరంగా ఉంటుంది. కరుణానిధి ఒక గొప్ప రైటర్గా పరాశక్తి లాంటి సినిమాల్లో డైలాగులు రాసి ప్రజల్ని ఉత్తేజపరిచి ఎంతో చేతనపరిచి అలా జనాల హృదయాల్లో ఒక రాజకీయ పార్టీ పెట్టినా కూడా అదే విధంగా ఉంటుందండి. తమిళనాడు రాజకీయాలను చెప్పాలంటే ప్రధానంగా అవి ఒక డిఫరెంట్గా ఉంటాయి. మనలాగా అట్లా ఇట్లా ఏదో అట్లా ఉండవన్నమాట. చెప్తున్న ప్రకారం 3 పార్టీలుగా ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ 3 పార్టీలుగా నిలబడినప్పుడు ఏమైందా అనే పరిస్థితి కంటే అక్కడ పరిస్థితి ఒక డిఫరెంట్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుంటాం. చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి ఓటర్సు అన్ని పార్టీల యొక్క విధానాలని గమనించి ఓటేస్తారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీల్లో సహజంగా సినిమా యాక్టర్లు చేరడం అనేది చేరుతారు. ఇంకా కొత్త వాళ్ళు చేరుతారు. మీనా కూడా పని లేదు కాబట్టి చేరేది పని లేదు, ఏదో పార్టీ ఎన్నుకున్నది